ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము రెండవ ముద్ర విప్పబడినప్పుడు జరిగే సంభవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయా, ఆ రెండవ ముద్ర అప్పుడే విప్పబడిందా అన్న విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ 6 ముద్రల గురించి కూడా ఒకటొకటిగా వీడియోలు చేయాలి మరి త్వరలో అని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరి వాటి గురించి వీడియోలు చేయమంటారా వద్దా, లేకపోతే మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారనేది తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వాటి గురించి మరి దేవుడి దగ్గర ప్రార్థించి నేను మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయాలు మర్చిపోకండి. అలాగే పిల్లలు, రేపటి వీడియోలో ఇప్పుడు ఈ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్యన జరుగుతున్న యుద్ధం గురించి బైబిల్ ముందే ప్రవచించిందా, బైబిల్ ఏం చెబుతా ఉంది, ఇర్మియా 49వ అధ్యాయంలో ఉన్న ఎలామును గూర్చిన ప్రవచనము, ప్రాఫెసీ అబౌట్ ఎలాం, దాని యొక్క నెరవేర్పు ఏమిటి, హిస్టరీ ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి దానికి ఏమి సంబంధం అనేది ఇన్ డీటెయిల్డ్ గా రేపు సాయంత్రం 5 గంటలకు మీరు చూడబోతా ఉన్నారు. అయితే ఈరోజు వీడియో రావాల్సిన వీడియో ఏమిటంటే, యెహోవా దేవుడు ప్రత్యక్షంగా భూమి మీదకి వచ్చి చేయబోయే యుద్ధాన్ని త్వరలో చూడబోతా ఉన్నాము. అలాగే అమెరికాను కూర్చున్న రాకడ ప్రవచనాన్ని ఈ రోజు యాక్చువల్గా అందించే ప్రయత్నం చేయాలి, కానీ దానిని బుధవారం సాయంత్రానికి రీషెడ్యూల్ చేయడం జరిగింది. అలాగే నిన్న రావాల్సిన న్యూక్లియర్ వార్ గురించి బైబిల్ ఏం చెప్పింది అన్న విషయము ఆ వీడియోని గురువారానికి రీషెడ్యూల్ చేయడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే, హఠాత్తుగా మరి నిన్న యుద్ధము వాటి సమాచారాలు రావటము, వాటి లైన్స్ లో వీడియోలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడటంతో ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఎవరు కూడా అన్యదా భావించకండి, అసౌకర్యానికి ఫీల్ అవ్వకండి. అయితే వరుస క్రమం గుర్తుంది కదా, ఈ రోజు రెండవ ముద్ర వీడియో ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. రేపొద్దున ఎలామును గురించిన ప్రవచనము, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి బైబిల్ ఏం చెప్పింది, ఎల్లుండి రోజున అలాగే యెహోవా దేవుని ప్రత్యక్ష యుద్ధము, అమెరికా రాకడ ప్రవచనము, అవతల ఎల్లుండ గురువారము మీరు ఈ యొక్క న్యూక్లియర్ వార్ గురించిన వీడియోలు వరుసగా ఆల్రెడీ చాలా వీడియోలు అప్లోడ్ చేసేసాం, ఆల్రెడీ ప్రీమియర్లో ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీరు మిస్ అవ్వకండి, వాటిని మీరు చూసే ప్రయత్నం చేయండి. వాటి షెడ్యూల్ ప్రకారం అవి రిలీజ్ అయిపోతాయి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అయితే ఇక విషయంలోనికి వెళ్తే కనుక పిల్లలు, మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గ్రంథాన్ని విప్పటం జరుగుతుంది. అయితే ఆ గ్రంథము విప్పే క్రమములో 6 ముద్రలు ఉన్నాయి. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు అంత్యకాలములో జరగబోయే ఒక్కొక్క సంభవము గురించి భక్తుడైన యోహాను మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ మరియు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పోస్టులు వీడియోలు మనం గమనిస్తూ ఉన్నాం. రెండవ ముద్ర యొక్క విప్పబడింది ఆల్రెడీ అని చాలా మంది వైడ్ స్ప్రెడ్ గా స్పెక్యులేట్ చేస్తా ఉన్నారు. అయితే మరి రెండవ ముద్ర నిజంగానే విప్పబడిందా, మరి అది విప్పబడినప్పుడు జరిగే సంభవాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయనేది కనుక మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3 నుంచి 3-4 వచనాలు నేను చదువుతాను. ప్రకటన 6వ అధ్యాయం 3-4 వచనాలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చుని ఉన్నగానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. పిల్లరా, ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ మీరు గమనించినట్లయితే ఎర్రని గుర్రము మీద కూర్చున్న వారిని యోహాను చూశాడంట. అయితే ఎరుపు రక్తపాతానికి సాదృశ్యం మనందరికీ బాగా తెలుసు. అలాగే అతని చేతికి ఒక ఖడ్గము ఇవ్వబడింది అని రాయబడి ఉంది. బైబుల్ పరిభాషలో ఖడ్గము అంటే యుద్ధము. అయితే ఈ రెండవ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎక్కడ చూసినా భయంకరమైన రక్తపాతం, అంతేకాకుండా భయంకరమైన యుద్ధములు సంభవించే వాతావరణము, నెమ్మది లేకపోవటము, ఈ సంభవాలన్నీ కూడా రెండవ ముద్ర విప్పబడినప్పుడు జరుగుతాయి. అది ఇరాన్ మరియు ఈ యొక్క మన ఇజ్రాయెల్కు నడుమ జరుగుతున్న యుద్ధము
అలాగే ఇప్పుడు మనం చూస్తా ఉన్న అనేక యుద్ధాలు ఈ రెండవ ముద్ర విప్పబడటానికి సాదృశ్యమా అనేది ఆలోచన చేయాలి. ఎందుకంటే మత్తయి సువార్త 24:6లో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు విందురు అని చెప్పారు, రాకడ లేక అంచకాల సూచనలో. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, చాలా భయానక పరిస్థితులు ఏర్పడి ఉన్న విషయం అయితే కరెక్టే. కానీ రెండవ ముద్ర విప్పబడినప్పుడు జరగబోయే సంభవాలకి దీనికి లింక్ లేదని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే అప్పుడు జరగబోయే రక్తపాతం ఇంకా అలా ఎలా ఉండదు, అది చాలా తీవ్రమైన రక్తపాతము, దాన్ని చూసి తట్టుకోగలిగిన శక్తి ఏ నరుడికి ఉండదు. అప్పుడు జరిగే యుద్ధము మహాయుద్ధము, లేకపోతే యుద్ధాలు చాలా భయానక సిచ్యువేషన్ ని తలపిస్తాయి అనేది మనము గమనించాలి. అయితే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్న మాట వాస్తవమే, రక్తపాతం జరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఇవన్నీ కూడా ఒకానొక రోజున పరాకాష్ఠకు చేరుకుంటాయి. ఎప్పుడు అంటే రెండవ ముద్ర విప్పబడినప్పుడు. కాబట్టి అందరూ స్పెక్యులేట్ చేస్తున్నట్టుగా రెండవ ముద్ర ఆల్రెడీ విప్పబడిపోయింది అని చెప్పిన మాట నిజము కాదు. ఆ సంభవాలు త్వరలో జరగబోతున్నాయని మాత్రమే, ఒక సూచనలను మాత్రమే మనకి తెలియజేస్తా ఉన్నాయి అనేది గమనించాలి. అన్నిటికంటే ముఖ్యము ప్రియులారా, మొదటి ముద్ర ముందు విప్పబడాలి కదా. లాజిక్ ప్రకారం ఆలోచిస్తే ఈ 6 ముద్రలు కూడా క్రోనాలజికల్ ఆర్డర్లో రాయబడినాయి. మొదటిది 3వది విప్పబడి, తర్వాత 2వది, తర్వాత 6వది, తర్వాత 1వది, అట్లా ఉంటుందా? వరుస సంఖ్యలో ఈ ముద్రలు విప్పబడతాయి. అప్పుడు జరిగే సంభవాల గురించి భక్తుడు ఇక్కడ చెప్పాడు. కానీ ఇంకా మొదటి ముద్ర విప్పబడలేదు కదా. మొదటి ముద్ర విప్పబడకుండా రెండవ ముద్ర విప్పబడిపోయింది, ఈ యుద్ధాలు దానికే సాదృశ్యమని ఎలా స్పెక్యులేట్ చేయగలుగుతున్నారు? అది సత్యము కాదు. ఎందుకంటే మొదటి ముద్ర విప్పబడాలి, తర్వాత రెండవది సంభవిస్తుంది. అసలు మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూద్దాం ఒక ఐడియా కోసం. 6వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథము 1-2 వచనాలు. ఆ గొర్రె పిల్ల 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడిన, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి యొక్క కిరీటం ఇవ్వబడిను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. మొదటి ముద్ర విప్పబడినప్పుడు జరిగే సాదృశ్యము, జరిగే సంభవం ఇక్కడ రాయబడి ఉంది. ఇది అబద్ధ క్రీస్తుని గురించి, రానున్న క్రీస్తు విరోధిని గురించి రాయబడిన లేఖనము. ఏం జరుగుతుందంట? ఇది విప్పగానే తెల్లని గుర్రము మీద ఒకడు ఉన్నాడంట, విల్లు పట్టుకుని కూర్చుని ఉన్నాడంట, వాడికి కిరీటం ఇవ్వబడిందంట. అతడు జయించుటకు బయలు వెళ్ళుతున్నాడని ఇక్కడ ప్రవచనము, ప్రాఫెసీ తెలియజేస్తా ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. అయితే ఇదంతా కూడా మొదటి ముద్ర అబద్ధ ప్రవక్త, క్షమించండి, అబద్ధ క్రీస్తు, ఈ యొక్క క్రీస్తు విరోధిగాడు బయలుపాటును సూచించుచున్నది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సంభవాలన్నీ కూడా రెండవ ముద్ర విప్పబడతాయి అనేది ఏమాత్రము కరెక్ట్ కాదు, అవాస్తవమైనదని గమనించండి. ఎందుకంటే మొదటి ముద్ర ఇంకా విప్పబడలేదు. క్రీస్తు విరోధిగాడు బయలుపడతమే అప్పుడే మొదటి ముద్ర విప్పబడుతుంది. దాని తర్వాత ఇక్కడ చెప్పబడిన క్రోనాలజికల్ ఆర్డర్లో 2, 3, 4, 5, 6 ముద్రలు విప్పబడతాయి. అయితే ఈ క్రమము జరగబోతా ఉంది భవిష్యత్తులో. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న సంభవాలకి అది ఒక సూచన మాత్రమే, కానీ ఇంకనూ ఏ ముద్రలు కూడా విప్పబడలేదనేది గమనించాలి. అర్థమైంది కదా మీకు? ఈ అంత్యక్రీస్తు అంటే ఆఖరి వచ్చే అబద్ధ క్రీస్తు అనమాట. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధిగాడు బయలుపడినప్పుడు మాత్రమే మొదటి ముద్ర విప్పబడినట్టు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక లేఖన భాగాన్ని చదువుతున్నాను. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ తెస్సలోనిక 2:3. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. రాకడ దినము గురించి, ఇక్కడ అంత్యకాల దినాల గురించి భక్తుడు ప్రవచనం ఎత్తి చెబుతా ఉన్నాడు. ఏంటంట ఆ విషయం? ఏమిటంట? ఆ యొక్క దుష్టుడు ఎవడైతే ఉన్నాడో ఆ పాప పురుషుడు బయలుపడితే గాని, నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు. కాబట్టి ప్రియులారి, సంభవాలన్నీ కూడా నెరవేరాలంటే మొదట నాశన పాత్రుడగు ఆ పాప పురుషుడు, ఆ యొక్క అబద్ధ క్రీస్తుగాడు, క్రీస్తు విరోధిగాడు బయలు పడాలి. అప్పుడు వాడు బయలు పడిన వెంటనే మనము ఈ యొక్క
ఈ వారములోకి, ఆఖరి వారంలోకి ఈ ప్రపంచం ఎంటర్ అయిపోతుంది. దాన్ని ట్రిబులేషన్ పీరియడ్ అంటారు, అంచెవారం అంటారు, ఇంగ్లీష్లో జాకబ్స్ ట్రబుల్ అని పిలుస్తారు. కాబట్టి ఈ యొక్క ముద్రలు అయితేనేమిటి, ఈ సంభవాలు అయితేనేమిటి, ఇవన్నీ కూడా వరుస క్రమంలో జరగాలంటే మొదటి సూచన అబద్ధ క్రీస్తు బయలుపడాలి. వాడు బయలుపడిన తర్వాత ముద్రలన్నీ కూడా ఒకటొకటిగా విప్పబడతాయి. ఈ సత్యాన్ని మీరు అందరూ కూడా గమనించండి. ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా మీకు అర్థమైనవి అని నేను నమ్ముతున్నాను. కాబట్టి రెండవ ముద్ర ఆల్రెడీ విప్పబడిపోయింది అని జరుగుతున్న ప్రచారములో ఏమాత్రము వాస్తవము లేదు. మొదటి ముద్ర మొదట విప్పబడాలి. ఆ మొదటి ముద్రే అంత్యక్రీస్తు గాడి బయలుపాటు. వాడు బయలుపడిన వెంటనే టకటక టకటక మిగతా విషయాలన్నీ కూడా జరిగిపోతాయి, జరుగుటకు అవకాశం ఉన్నది. ఇంకా క్రోనాలజికల్ ఆర్డర్లో ఏమేమి జరగబోతా ఉన్నాయి అనేది కూడా మీకు నేను తెలియపరుస్తాను. అయితే రేపటి వీడియోలో ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధము బైబిల్ ఆల్రెడీ ప్రవచించిందా? ఇర్మియా 49లో ఉన్న ఏలామును గురించిన ప్రవచనము ఇరాన్ గురించేనా? అదేం చెప్తుంది? హిస్టరీ ఏం చెప్తా ఉంది? ఫ్యాక్ట్స్ ఏంటి? ఇప్పుడేమో జరుగుతుంది అన్న విషయాలు రేపు సాయంత్రం 5 గంటలకు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడదండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.